ఫ్రెండ్షిప్ డేను హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకున్న ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్కు ఊహించని ఘటన అంతులేని విషాదాన్ని మిగిల్చింది. విశాఖలోని పాత గంగవరం బీచ్లో ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యారు. ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో వారిని రాకాసి అలలు మింగేశాయి. స్నేహితుల దినోత్సవం వారి పాలిట విషాద దినంగా మారింది. ఫోటోషూట్ కోసం విశాఖలోని పాత గంగవరం బీచ్ కు వెళ్లిన 7 స్నేహితుల్లో 2 గల్లంతయ్యారు. పెందుర్తికి చెందిన దామోదర్, జాలరిపేటకు చెందిన నీతుతో పాటు మరో 5 బీచ్ కు వెళ్లారు. ఫోటోలు తీసుకుంటున్న సమయంలో నీతు ప్రమాదవశాత్తు అలల్లో కొట్టుకుపోయింది. యువతిని రక్షించబోయి దామోదర్ కూడా గల్లంతయ్యాడు. ఈ విషాదంలో మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే దామోదర్ కు మరికొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. నీతో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభమవుతోన్న వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవటం వారి కుటుంబాల్లో తీరని నష్టాన్ని మిగిల్చింది. న్యూపోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ, ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, సాగర్ నగర్, ఋషికొండ బీచ్, ఐటీ హిల్స్, పాత గంగవరం, భీమిలి బీచ్ ప్రాంతాలకొస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగర అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంతమంది సరదాగా స్నానాలు చేసేందుకు ఫోటోలు తీసుకోవటానికి దిగటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.